అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు MLR న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక మనం గత కొన్ని రోజులుగా నేను మొన్నకు వీడియో చేసే ప్రయత్నం చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఏమైనాయి, అదేవిధంగా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎన్ని నెలల తరబడి వాళ్ళ జీతాల కోసం ఎదురు చూడాలి, దాదాపు ఒక 5 నుంచి 10 నెలల వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఎప్పుడు వేస్తారని చెప్పేసి గత కొన్ని రోజులుగా మనం మాట్లాడినాం. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేపర్లలో యాడ్స్ వేయించుకుంటా ఉంది, పేపర్లలో ప్రకటనలు లేపిస్తూ ఉంది. ఏమని? ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి జీతాన్ని మే 1వ తారీఖు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వేస్తాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం పులి స్టాప్ పెట్టబోతుంది. ఇక వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు వేస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అది అని చెప్పి పేపర్లల్లో ప్రకటనలు కొట్టించుకోవడంలో చాలా బిజీగా ఉన్నట్టు కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫోన్ చేసి అన్న ఇప్పటికీ ఇంకా జీతాలు పడలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం మొన్న కూడా వీడియో చేసుకోవడం జరిగింది. మొన్న కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల గురించి నేను మాట్లాడినా. ప్రభుత్వమే చెప్పింది, ఒక పేపర్లో ఒక ప్రకటన విడుదల చేసి ఆ జీతాలు వేస్తాము, ఇక జీతాలు పడతాయి అంటూ కూడా ఒక పేపరు రాసుకొచ్చే ప్రయత్నం చేసింది వార్తని. మరి ఇప్పటికీ జీతాలు ఎందుకు పడలేదు అంటే ప్రభుత్వం మాట పైన ఉండదా? అసలు ప్రభుత్వానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీసం కళ్ళ కిందికి కనబడట్లేదా? వాళ్ళ కష్టాలని ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ప్రభుత్వానికి ఇవాళ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి ప్రజాప్రభుత్వంలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరి వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, ఉగ్రవాదులా? తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ ప్రజల లోపల వాళ్ళు లేరా? వాళ్ళు ఓట్లు వేయట్లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మా అక్కలు కానీ అన్నలు కానీ వాళ్ళు మీకు ఓట్లు వేయబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. మరి వాళ్ళని కనీసం వాళ్ళ కష్టాలను పట్టించుకోకుండా పేపర్లలో ఎందుకు ఇవన్నీ కూడా ఏదో ప్రజాప్రభుత్వం చేస్తుంది అన్నట్టుగా పైకేమో చూపెట్టుకుంటా ఉన్నారు, బానే ఉంది. మరి లోపల చూస్తే ఇవాళ ఎవరికి కూడా జీతాలు పడలేదు. ఒక్కసారి మీరు కామెంట్ చేయండి, ఎవరికైనా పడ్డాయా జీతాలు? మీకు వచ్చినాయి ఒకసారి రానటువంటి వాళ్ళు కింద కామెంట్ పెట్టండి, వచ్చినటువంటి వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఇప్పటికైతే నాకు తెలిసి దాదాపు 99% ఎవరికి కూడా పడలేదు జీతాలు. మరి ప్రభుత్వం మాత్రం వేస్తాం అని చెప్పి ఏప్రిల్ నెలలో కొంత అక్కడక్కడ పేపర్లలో ప్రకటనలు వేయించుకునే ప్రయత్నం చేసింది. మరి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, 5 లక్షల మంది కుటుంబాలు ఇవాళ నడి రోడ్డు పాలైపోయినాయి. ఏదైతే మిషన్ భగీరథ గురికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, విద్యకు సంబంధించి కానీ ప్రతి శాఖలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యాలయంలో, ప్రతి ఆఫీసులో, ప్రతి కళాశాలలో, ఆసుపత్రిలో అన్నిట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. పొద్దుగాల వాళ్ళు పోయి లైట్లు వేసి మొత్తం కూడా తాళాలు తీసి రిజిస్టర్స్ పట్టుకొని వాళ్ళు పని చేయకపోతే, ఆఫీసులు ఓపెన్ చేయకపోతే ఏ ఆఫీసులు కూడా ఓపెన్ కావు, ఏ సంస్థ కూడా ముందుకు పోదు, నడవదు. ఇవాళ తెలంగాణ అవుట్సోర్స్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి కార్యాలయాలని కూడా వాళ్ళు భుజాల పైన వేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి పనిని కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసి పెడతా ఉన్నారు. 8 గంటలు అందరూ కూడా డ్యూటీ చేస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 10 గంటలు కష్టపడుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు జీతాలు వేయట్లేదు ప్రభుత్వం? ఇవాళ 1వ తారీఖు పడతాయని చెప్పేది కదా, అక్కడక్కడ పేపర్లలో రాసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా, వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. మరి ఏంది ఇవాళ 1వ తారీఖు మరి ఎక్కడ పోయింది? ఎందుకు ఈ తప్పుడు వార్తలు రాసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం? ఇప్పటికే వాళ్ళు చాలా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకి 5-6 నెలలుగా జీతాలు రాక నానా అవస్థలు పడతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో కనీసం వాళ్ళని పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ కనీసం వాళ్ళ మద్దతు కావాలి, అన్ని కావాలి ప్రభుత్వానికి. కనీసం వాళ్ళకు జీతాలు వేయడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదా? అంటే వాళ్ళు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ ప్రజలు గారా? అంటే తెలంగాణ ప్రజల కిందికి రారా వాళ్ళు? అంటే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, టెర్రరిస్టులా? ఏంది వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా. మరి తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో అందరినీ కూడా సరిసమానంగా చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనీసం కనబడట్లేదా? వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి కనబడట్లేదా? ఒక సైన్ పెడితే ముఖ్యమంత్రి ఒక సైన్ పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలకు చెక్ పడుతుంది, జీతాలు వచ్చేస్తాయి టకాటక. ఆ ఏజెన్సీలను రద్దు చేసి, ఏజెన్సీలను మొత్తం కూడా పూర్తిగా ఎత్తేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నేరుగా వాళ్ళకే జీతాలు వేసే ఒక ప్రక్రియ చేయండి. ఏజెన్సీ వల్ల ఏంది ఒరిగేది ఏంది? ఆ ఏజెన్సీలను పెట్టడం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగి కూడా 3-4 వేల జీతాన్ని కోల్పోతా ఉన్నాడు, నష్టపోతా ఉన్నాడు. తీరా కష్టపడుతూ ఉంటారు, 8 గంటలు కాకుండా 10 గంటలు 12 గంటలు కష్టపడుతూ ఉంటారు, కానీ జీతం మాత్రం 5,000 కట్ అయి వస్తుంది.
ఎందుకు ఈ ఏజెన్సీ సిస్టాలు పెట్టడం వల్లనో లేకపోతే ఇంకో రకంగానో ఏదో తెలియదు, కానీ వాళ్ళకి జీతం సమస్యలు అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి అని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా దీంట్లో నిజంగా చొరవ తీసుకొని ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయాలి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా వాళ్ళకు పెంచుతామన్నటువంటి జీతాలను కూడా పెంపు చేయాలి. ఎందుకంటే వాళ్ళ చాలా మంది కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే మనకు అసలు గుర్తించట్లేదు, కనీసం మనని రెగ్యులరైజ్ చేయట్లేదు, జీతాలు పెంపు చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఒక కార్యకర్త స్థాయిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదో కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా తీసి పక్కన పెడితే ఎట్లనే నాకు అర్థం కాదు. 5 లక్షల మంది సచ్చుటోడు చస్తా ఉన్నాడు, నానా అవస్థలు పడతా ఉన్నారు, ఒక్కొక్కరు జీతాలు రేక. అప్పులు ఇచ్చే వాళ్ళేమో అప్పులు ఇవ్వరు, ఎక్కడ తెచ్చుకుంటారు చెప్పండి? ఒక నెలనో 2 నెలలో అంటే ఏదో అటు ఇటుగా సర్దుబాటు చేసుకుంటారు. నెలల తరబడి ఇదే మాదిరిగా నడుస్తే వాళ్ళకు చిట్టీలు కట్టాల్సినవి ఉంటాయి, రూమ్ రెంట్లు కట్టాల్సినవి ఉంటాయి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాల్సినవి ఉంటాయి, ఇంట్లోకి నిత్యావసర సరుకులు తీసుకురావాల్సి ఉంటుంది, ప్రతిదీ కూడా ఉంటుంది కదా. ఉప్పు తేవాలి, పప్పు తేవాలి, అన్నిటికీ కావాలి పైసలు. మరి నెలలు గడుస్తూ ఉన్న కొద్దీ జీతాలు వేయకపోతే దాదాపు 5 నెలలు 10 నెలల జీతాలు పెండింగ్లో పెడితే ఇక ఎట్లా ఆ కుటుంబం ఎట్లా ముందుకెళ్తారు చెప్పండి? ప్రజాప్రభుత్వానికి కనీసం వాళ్ళ కన్నీళ్లు కనబడట్లేదా? ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయారు కదా. తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు కట్టలేక, అప్పుల వల్ల వేధింపులు ఎక్కువైపోయి ఒత్తిడి పెరిగిపోయి ఇక్కడ ఇంట్లో వాళ్ళతో నేను చెప్పుకోలేక, అటు బయటి వాళ్ళతో నేను చెప్పుకోలేక, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం వాళ్ళకి జీతాలు వేయట్లేదు. అంటే బయట చెప్పుల షాపులోనో లేకపోతే ఏదైనా లబ్బరి ప్లాస్టిక్ దాంట్లోనో ఎండ్లో పనిచేసినా కూడా సమయానికి జీతం వస్తుంది, 1 తారీఖే పడుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు సమయానికి జీతం వేయట్లేదు. సరే, సమయానికి వేయకుండా అటు ఇటుగా ఒక ప్రభుత్వానికి దగ్గర బడ్జెట్ లేదు కావచ్చు, ఏమైనా ఇబ్బంది ఉంది కావచ్చు, కొంత అటు ఇటు చేస్తూ ఉన్నారు, ఒక 2-3 రోజులు ఆలస్యం అవుతుందంటే లేదు, నెలల తరబడి ఆలస్యం అవుతా ఉంది. 5-6 నెలలు 10 నెలలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. మరి అన్ని నెలలు పెండింగ్లో పెడితే ఆ కుటుంబం ఎట్లా ముందుకు వస్తుందో చెప్పండి? ప్రతి నెల కూడా వాళ్ళు అన్ని కొనాల్సినవి ఉంటాయి, అద్దె కట్టాల్సినవి ఉంటాయి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాల్సినవి ఉంటాయి, అన్నిటికీ కావాలి కదా పైసలు. పైసలు లేని ఏమి కూడా లేదు, ఏది కూడా నడవట్లేదు కదా. ఇంకా ప్రైవేట్ సంస్థలో 8 గంటలు మాత్రమే డ్యూటీలు చేస్తారు, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 10 గంటలు 12 గంటలు కష్టపడతా ఉన్నారు. పైకేమో ప్రకటన లేపించుకుంటా ఉన్నారు, ఏదో ఇక చేస్తూ ఉన్నాము, వాళ్ళని కష్టాలకు పులి స్టాప్ పెట్టేసినాం అన్నట్టుగా ప్రకటన చేసుకుంటా ఉన్నారు. మరి ఇవాళ మే 1వ తారీఖు ఎందుకు జీతం పడలేదు చెప్పండి? సమాధానం ఎవరు చెప్తారు దీనికి? ముఖ్యమంత్రి చెప్తాడా, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడా? ఎవరు చెప్తారో చెప్పండి. అరే వాళ్ళు నానా రకాలుగా ప్రభుత్వానికి లేఖలు రాసి ధర్నాలు చేసి అయ్యా మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి మొర మొత్తుకుంటా ఉంటే కనీసం ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా కావట్లేదా? ఇంకెప్పుడు సమస్యలు పరిష్కరిస్తారు? ఇంకా ఎప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటారు? వాళ్ళ జీతాలను ఎప్పుడు పెంపు చేస్తారు? అదేవిధంగా ఏజెన్సీ సిస్టమ్ ఎప్పుడు రద్దు చేస్తారు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఈ ఏజెన్సీ సిస్టమ్ వల్లనే. దీనివల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నాము, జీతాలు మొత్తం కూడా మాకు కట్ అవుతూ ఉన్నాయి, ఆ ఏజెన్సీ వల్లనే మాకు కట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమో ఆనాడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాము, మీకు అండగా ఉంటాము, జీతాలు పెంచుతాము, అన్ని చేస్తామని చెప్పి మంచిగా కమ్మగా తీయగా మంచి మంచి మాటలు చెప్పింది, మంచిగా ఉబ్బిచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఉబ్బిచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసిరి కొట్టేస్తే వాళ్ళు ఏం కావాలి చెప్పండి? వాళ్ళు మొత్తం కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు, చిట్టీలు కట్టలేక, రూమ్ రెంట్లు కట్టలేక, ఇంట్లోకి ఏమైనా తెచ్చుకుందామన్నా కూడా తెచ్చుకోలేక ఇల్లు ఎట్లా గడుస్తుంది చెప్పండి? ఇంట్లోనేమో వాళ్ళతో చెప్పుకోలేరు, ఇక పైకి మళ్ళీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏమైనా వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు లీవ్ తీసుకుంటే జాబ్లోకి వెళ్ళి తీసేస్తాము, అవసరమైతే జాబ్లోకి రాకండి అంటూ కూడా ఒత్తిడి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట కొంతమంది అధికారులు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని పేపర్లలో ప్రకటన లేపించుకుంటా శుభవార్త అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేస్తాం అది అని చెప్పి ఆ యాడ్స్ని బంద్ చేసి కొంత రియాలిటీగా అధికారికంగా చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు చేయడమే కాకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడతా ఉన్నారంటే ఖచ్చితంగా 5 లక్షల మంది కుటుంబాలు కూడా ఇవాళ ఇబ్బందులలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొంత జాలి దయ అనేది ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, దానితో తెరపైకి వచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులని
ఆదుకోవాలి అని చెప్పి ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపు నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము. మరి మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి జీతాలు పడ్డాయి, ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఉంటే కూడా ఇబ్బంది ఏం పెద్దగా అంత లేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే మమ్మల్ని నానా అవస్థలు పెడతా ఉన్నారు, రకరకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాము, మేము కష్టపడినటువంటి దానికే మా జీతం మాకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతుందంటూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? అదేవిధంగా మీకు ఎవరి ప్రభుత్వంలో సమయానికి జీతాలు వచ్చినాయి ఏంటి అనేది కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకెవరికైనా ఏమైనా సమస్యలు ఉంటాయి మీ గ్రామంలో కానీ ఇంకెక్కడైనా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీ అందరి గొంతై ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి వంతుగా ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.